వైసీపీలో తిరుగుతాడయ్యా కచ్చబెట్టుకొని ఈయనైతే అత మార్చితే అందరినీ చేయొచ్చని చేశారయ్యా. ఆయన టీడీపీ గుండాయ్యా, ఎప్పుడు షమీం దగ్గరే ఉండేవాడయ్యా. ఆయన ఆంజనేయులను షమీం కలిసి చేయించారయ్యా. కొత్తగా మల్లికార్జునరావు కూడా చేరాడు. నా బిడ్డకి అప్పుడే 10 నిమిషాలే నాతో మాట్లాడి వెళ్ళాడు. మాకు న్యాయం చేయాలయ్యా. వాడిని దాచిపెట్టారు. వాడిని మా దగ్గరికి పంపమను. మా దగ్గర ఉరి తీయాలి. నా బిడ్డ అల్లాడాడంటయ్యా, మీరందరూ చూసే ఉంటాడు. నేను బతకనాన్ని దండం పెట్టినా వదలలేదంట. అంతమంది చూస్తుండగా ఒక్కళ్ళు కూడా అడ్డం పోలేదు నా బిడ్డకి. అదే నా కొడుకు అయితే అలా చూస్తూ ఊరుకోడయ్యా. ఒకళ్ళ జోలికి వెళ్ళేవాడు కాదు, లేకపోతే పార్టీలో పోతాడు కానీ అభిమానంతో జగన్తో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. పోయినసారి ఆ జగం కోసం ఉద్యోగం వదిలిపెట్టి వచ్చాడయ్యా. వచ్చి ఇంత దారుణంగా పోయాడయ్యా. కాదు, కత్తులు తెచ్చారని ఆయన తెలీదయ్యా. అమ్మో, అంత చక్కటి అబ్బాయికి నాకు చూడనీయకుండా చేశారయ్యా. ఇంతకుముందు జిలానీకి మీ అబ్బాయికి మధ్య ఏమన్నా గొడవలు ఉండే? తెలీదు. అసలు ఆయనకు సంబంధమే లేదు. అసలు పార్టీల్లో ఆయన పోయింది కూడా లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈయనకి నమ్మించి ఒక్కడిని చేశారు. ఆ ఆంజనేయులను షమీం చేయించారు. డబ్బులు ఇచ్చి చేయించారు అని. ఆయన పోయినసారి అదే రోజు ఒక అబ్బాయి గొంతు కోసాడు. ఆ గుండా ఆయన్ని వదిలిపెట్టాడు. ఆయన ఇస్తే చేస్తాడని డబ్బులు ఇచ్చి చేపించారు. అలా చేయాలనే చేశారు వాళ్ళు. లేకపోతే నా కొడుకు అసలు ఉండేవాడు. ఒక్కళ్ళు కూడా పోలీసులు కూడా తిరుగుతున్నారు. అంత చేసినా అదేమన్నా ఆపారా? వాళ్ళ ప్రభలేందో వాళ్ళేందో అంతా జరుగుతున్న పోలీసులు కూర్చొని డ్యాన్సులు చూస్తున్నారా? మీ అబ్బాయిని ఇలాగ టార్గెట్ చేయడానికి కారణం ఏందనుకుంటున్నారు మీరు? ఏం లేదు, పార్టీ వల్లే. ఈయన వైసీపీలో ఉంటాడు, ముందుంటాడు, ఏమైనా పార్టీలోని చేయించారు. లేకపోతే ఏం టార్గెట్ లేదు మాకు. మీరు కనుక్కోండి. ఒక దెబ్బ వేసింది కూడా లేదు 5 సంవత్సరాల్లో. పార్టీలో ఉన్నా కానీ తిరుగుతాడు కానీ వాళ్ళెమ్మటి ఎవరిని కదిలిచ్చిందే లేదు మా అబ్బాయి. జగన్ మీద అభిమానంతో ఆ బొల్ల బ్రహ్మనాయుడు ఆ పిఎస్ ఖాన్తో తిరుగుతాడు. అంతేగాని ఏం ఖర్చులేవు. ఇంకా అది కావాలని ఈయన ఉండుంటాడు. ఈయన్ని తప్పిస్తే కానీ అది పని జరగదని చేశారు. అంతేగాని అసలు వాడి ముఖమే మా అబ్బాయికి తెలీదు. వాడెవడో దొంగతనాలు చేసి తినేవాడు, డబ్బులు తిని గంజాయి తాగి, అందుకని అలా చేశాడు. ఆయన అయితే చేస్తాడు అని వాళ్లకు చేపించారు వాళ్ళు, అంతే. సో ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం జిలానీతో తమ కొడుకు ఎలాంటి సంబంధం లేదు. వైసీపీ పార్టీలో యాక్టివ్గా ఉండటం, ఏదైతే వైసీపీ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. రషీద్ అడ్డు తప్పించుకున్నట్లయితే, ఇక్కడ రషీద్ను అడ్డు తప్పించినట్లయితే ఇక్కడ అతనికి ఎదురుండదనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడారని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం యాక్టివ్గా తిరుగుతున్నారన్న ఒకే ఒక్క కారణంతో తన కొడుకును అత్యంత దారుణంగా చంపారు. అతన్ని ఖచ్చితంగా ఎవరైతే జిలానీ ఉన్నాడో, జిలానీ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నటువంటి టీడీపీ వాళ్ళు జిలానీని కాపాడేందుకు ఖచ్చితంగా జిలానీ కఠిన శిక్ష పడాలి, ఉరి శిక్ష విధించాలని కూడా తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే తండ్రి కూడా ఉన్నారు. చెప్పండి, మీకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారనుకుంటున్న కొడుకు. మా అబ్బాయికి దారుణంగా నరికారు సార్. ఇంత దారుణమైన ఎప్పుడు జరగలేదు ఇలాంటి సన్నివేశం. కర్రలతో కొట్టినా పోయేది, కత్తులతో నరికారు సార్. దారుణంగా రోడ్డు మీద నరికారు నా అబ్బాయికి. నాకేమో జ్వరం వచ్చింది, ఇంట్లో ఉన్నాను. రామారావు, ఇదివరకు ఎప్పుడైనా రషీద్కి బెదిరింపులు కానీ ఎవరి నుంచైనా కొంత హెచ్చరికలు కానీ వచ్చినట్టుగా వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పుడైనా చెప్పాడా? ఆ రకమైన సిచ్యువేషన్ ఉందా? సో అయితే ఇక్కడైతే మాత్రం రషీద్కి ఎటువంటి బెదిరింపులు లేవు. కేవలం యాక్టివ్గా ఉండటం, ఏదైతే పార్టీలో యాక్టివ్గా ఉన్నారో ఆ జిలానీ అనే వ్యక్తి రషీద్ అడ్డు తప్పించినట్లయితే
తనకి ఇబ్బంది లేకుండా పోతుందన్న ఉద్దేశంతోనే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ ఘటనకి పాల్పడ్డారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూసినట్లయితే మొత్తం కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఇక్కడనే వరుస ఏమంటే పక్కనే 4 ఇళ్ళు ఉంటాయి. మొత్తం అన్నదమ్ములు అందరూ కూడా కలిసే ఉంటారు, అన్నదమ్ముల పిల్లలందరూ కూడా కలిసే ఉంటారు. అందరూ కూడా కలిసి ఉన్నటువంటి ఈ సమయంలో ఏదైతే అత్యంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు మనం విజువల్స్లో చూడొచ్చు. అందరూ ఏదైతే రషీద్కి సంబంధించి రషీద్ పెదనాన్న కావచ్చు, చిన్నాన్న కావచ్చు, పెద్దమ్మలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా రషీద్ని ఇంత దారుణంగా, వాళ్ళు ప్రధానంగా అత్యంత దారుణంగా చంపటాన్ని, అలాగనే తమకి అండగా ఉంటాడు అనుకుంటున్నటువంటి రషీదు ఇలాగ అత్యంత దారుణంగా గురవటాన్ని అయితే మాత్రం ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రషీద్ కుటుంబ సభ్యులే కదా, రషీద్ బంధువులు కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. అసలు ఇలాంటి ఘటన మనిషి అనేవాడు ఎవడో కూడా ఇలాంటి దారుణానికి పాల్పడ్డు తమకు అండగా ఉంటాడు అనుకున్నటువంటి కొడుకును ఈ విధంగా అత్యంత దారుణంగా చంపటం అయితే మాత్రం చాలా హేయమైన చర్య. సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించినటువంటి మానవ మృగమైనటువంటి జిలానీని ఖచ్చితంగా శిక్షించాలని కూడా వాళ్ళ బంధువులు, ఏదైతే తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, మరికొంతమంది వారి బంధువులతో మాట్లాడించే ప్రయత్నించండి. ఎందుకంటే రషీద్ కేవలం యాక్టివ్గా ఉన్న కారణంగానే తన మీద ఇటువంటి పనికి ఒడిగట్టారంటే చాలా క్లియర్గా చెప్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి ఇంటికి రాబోతున్నారు. సో వాళ్ళు ఏం అడగబోతున్నారు, ఏకంగా డిమాండ్ చేస్తున్నారు, ఒకసారి వారి నుంచి చెప్పించే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఎవరైతే రషీద్ను చంపారో రషీద్ను చంపినటువంటి వ్యక్తి జిలానీని కఠినంగా శిక్షించాలని వాళ్ళ తల్లి కూడా కోరింది. అలాగే బంధువులు కూడా ఏమంటారు చెప్పమ్మా, మీరేం కోరుకుంటున్నారు? అసలు మా అబ్బాయిని నడి రోడ్డు మీద అలా నరుకుతుంటే పోలీసులు జనాలు చూస్తూ వీడియోలు తీసి వాట్సాప్లో పెడుతున్నారు, కానీ ఏం చేశారంటే ఒక్కళ్ళు కూడా కాపాడలేకపోయారు. ఇప్పుడు జగన్ గారైనా మా అబ్బాయి న్యాయం చేయాలండి. మాకు అదే, ఇంకేమంత మించి మాకేమొద్దండి, మాకు న్యాయం చేయండి. మా అబ్బాయి ఎంత బాధపడ్డాడంటే ఆ నరకం మేము చూడలేకపోతున్నామండి, ఆ వీడియోలో చూసి మేము చూడలేకపోతున్నామండి. అబ్బాయి బాధ ముక్కలు చేశారండి, చేతిని ముక్కలు చేసి నరికి కసితో నరికాడండి. ఎంత కసి ఉంటే నరుకుతాడు? అసలు అతను మనిషా రాక్షసుడా అండి? అసలు వాడు మనిషి పుట్టాడండి అసలు వాడు. మా అబ్బాయి న్యాయం చేయండి, మాకు అంత మించి ఏమొద్దండి. అసలు అమ్మాయి అల్లాడిపోయాడండి, దారిలో కూడా నాకు శ్వాస ఆడట్లేదని అబ్బాయి అల్లాడుతుంటే చూడలేకపోయామండి, మేము ఆ బాధ చూడలేకపోయామండి. మా అబ్బాయి న్యాయం చేయండి, అంతకు మించి ఏమొద్దండి మాకు. వాడు అదే బాధపడాలండి, అది మాకు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే రషీద్ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ప్రార్థన చేస్తుంది ఒకటే, తమ కొడుకుని అత్యంత దారుణంగా చంపినటువంటి జిలానీ కూడా అలాంటి శిక్ష పడాలి, రషీద్ని చంపినటువంటి జిలానీని ఉరితీయాలి. ఎందుకంటే అసలు మనిషి అనేవాడు ఎవడు ఇలాంటి దారుణానికి పాల్పడ్డు అత్యంత దారుణంగా, ఎందుకంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయంలో కూడా వాళ్ళకు బంధువులు అందరూ ఉన్నారు. రషీద్ పడుతున్నటువంటి వేదన అయితే మాత్రం వాళ్ళకి ఇప్పటికీ కళ్ళల్లోనే ఉంది, వాళ్ళు ఇప్పటికీ అది మర్చిపోలేకపోతున్నారు. అంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి అయితే లేదు. మనిషి అనేవాడు ఎవడు ఇలాంటి దారుణానికి పాల్పడ్డు. ఖచ్చితంగా రషీద్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులందరూ ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని కూడా తాము కోరేది ఒకటే, తమ కుటుంబానికి న్యాయం చేయాలి. ఏది న్యాయం అంటే ఇంకో రకంగా, ఏదో రకంగా కాదు, ఖచ్చితంగా నిందితుడు ఎవరైతే జిలానీ ఉన్నాడో జిలానీని శిక్షించాలి. అదే వాళ్ళ కుటుంబానికి, మా కుటుంబానికి జరిగే న్యాయం అయితే అదే. జిలానీ శిక్షిస్తే మాత్రం చాలు, ఖచ్చితంగా జిలానీని మాత్రం ఉరిదీయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.